హౌ మెనీ మీటర్స్ డిడ్ నీరజ్ చోప్రా త్రో ద జావెలిన్ టు విన్ ద ప్యారిస్ డైమండ్ లీగ్ 2025? సో ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 సంబంధించి నీరజ్ చోప్రా జావెలిన్ను ఎన్ని మీటర్లు విసిరి విజేతగా నిలిచారు? ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్యారిస్ డైమండ్లో లీగ్లో 2025లో నీరజ్ చోప్రా, అదే మాదిరిగా భారతదేశంలో కూడా జరిగింది ఒక లీగ్, నీరజ్ చోప్రా లీగ్ అనేసి. సో దాంట్లో కూడా విజేత నీరజ్ చోప్రా గారే. 2020 టోక్యో ఒలింపిక్స్ అయితేనేమి, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అయితేనేమి, ఇక్కడ కూడా నీరజ్ చోప్రా పథకాలు సాధించడం జరిగింది. ఈ కోవలో మరి ప్యారిస్ డైమండ్ లీగ్ 2024లో విజేత నిలవడం జరిగింది. మరియు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్లో మనకు అతని పేరు మీద నిర్వహించారన్నమాట. ఎంత దూరం విసిరాడో ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా అడిగారు అన్నమాట దీన్ని. సో 92.18 మీటర్స్, 88.16 మీటర్స్, 90.12 మీటర్స్, 89.12 మీటర్స్. సో గమనించండి, ఇంతవరకు కూడా నీరజ్ చోప్రా 90 మీటర్స్ ఇంకా వేయలేదు, 90 మీటర్స్ ఇంకా విసరలేదు ఇంతవరకు కూడా. సో ఆ టైం చూసినప్పుడు ఈ రెండు కూడా మనకు ఆన్సర్స్ అయ్యే అవకాశమే లేదు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమంటే 88.16 మీటర్స్. ఇక్కడది ప్యారిస్ డైమండ్ లీగ్ 2025. బాగా గమనించిన మిత్రమా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. క్లాసిక్ లీగా లేకుంటే ప్యారిస్ లీగా లేకుంటే ప్యారిస్ ఒలింపిక్ ఇవన్నీ మనం గమనించుకోవాలన్నమాట.